ప్రాథమిక సమస్య ప్రభుత్వాలు పాలకులు ఆలోచించాలి. రైట్ మరొక కీలకమైన అంశం కూడా చర్చిద్దాం ఇది డిబేట్ లో. జోగి రమేష్ గారి ఎపిసోడ్ సంబంధించి చిలికి గాలివాన్గా మారుతుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జోగి రమేష్. మాజీ మంత్రి, వైసీపీ నేత. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను. కల్తీ మద్యం కేసులో సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశా. లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధమని సవాల్ చేశాను. నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధమే. కనకదుర్గమ్మ సాక్షిగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేశాం. బాధ్యత గల ముఖ్యమంత్రి చట్టాన్ని వ్యవస్థల్ని చేతిలోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్పోర్ట్లో జనార్దన్ రావుకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలికారు. రిమాండ్లో ఉన్న జనార్దన్ రావు వీడియో ఎవరు విడుదల చేశారు? లోకేష్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు. నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నారు. నన్ను 2 నెలల జైల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూటమి సర్కారును ప్రశ్నిస్తూనే ఉంటా. మాజీ మంత్రి జోగి రమేష్. ఏంటి జోగి రమేష్ గారి ఎపిసోడ్ ఏంటండి? కొమ్మూరు కనకారావు గారు. జోగి రమేష్ గారు చెప్పిన దాంట్లో అక్షర సత్యం ఉంది. ఆయన ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పేసి ఆయన అయితే ఇక్కడ ఒక్కటండి, ఆయన మొన్న కనకదుర్గమ్మ సాక్షిగా కుటుంబ సభ్యుల దగ్గర ప్రమాణం చేశారు కాబట్టి అంటే ఆ ఎపిసోడ్ చూస్తే కోర్టుకి అయితే ఎమోషన్స్ కన్నా ఎవిడెన్స్ అయితే ఇంపార్టెంట్ అనేది మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒకవేళ కొంతమంది నిందితులు తప్పు చేసి నేను ఖచ్చితంగా తప్పు చేయలేదు భగవంతుడి మీద ఒట్టు అని చెప్తారు. కొంతమంది కోర్టులు భగవద్గీత మీద లేకపోతే వారికి ఏ మతం మీద నమ్మకం ఉంటే ఆ గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్పేటప్పుడు నేరస్తులు కూడా మేము నిజమే చెప్తామని చెప్తారు. కొంతమంది నేరస్తులు వారు నిజం చెప్పకుండా అబద్ధం కూడా చెప్తారు శిక్ష తప్పించుకోవడానికి అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. కనకారావు గారు ఏమంటారు? సార్, ఎవరు ఎన్ని చెప్పినా కూడా అంతర్గతంగా దేవుడు దగ్గర భయపడతారండి. ఆ దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని మనం విశ్వసిద్దాం. ఓకే, తర్వాత ఎంక్వైరీ చేసుకోమన్నాడు కదా. అయితే ఇప్పుడు ఒకటండి, జోగి రమేష్ గారి మీద వ్యక్తిగత కక్ష పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దాంతో అని చేశారని వాళ్ళు ఏదైతే ఆ కక్ష పెట్టుకొని ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఎప్పుడు ఇచ్చే ఉంది. ఇప్పుడు కొత్త కాదు, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు కూడా ఇరికిచ్చారు. మళ్ళీ ఇప్పుడు మద్యం కేసులో కూడా అసలు మద్యాన్ని బయట తెచ్చింది తనే. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కల్తీ మద్య వ్యవహారం మొత్తాన్ని బయట పెట్టింది అతనైతే. చివరికి అతను ముద్దాయిగా పెట్టేటువంటి దుర్మార్గం అంటే దొంగ అన్నట్టుగా జనార్దన్ రావు అనే వ్యక్తి పోలీసుల విచారణలో కొన్ని విషయాలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. కనకారావు గారు అతను టీడీపీ మనిషి అంటే వాడిని కావాలని చెప్పించారు అతని చేత. జోగి రమేష్ గారు డబ్బులు ఇస్తామన్నారంట, 3 కోట్ల రూపాయలు ఆస్తి చూపారంట. ఈయనే పూర్తిగా కర్తకర్మ క్రియ ఈ కల్తీ లిక్కర్ సంబంధించి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు జనార్దన్ రావు గారు. సార్, జనార్దన్ రాయుడు గారు ఇప్పుడు చెబుతున్నాడండి, 16 నెలల నుంచి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియలు ఎందుకు ఇప్పుడు దాకా ఎందుకు ఊరుకున్నారు అంటే అతని పాత్ర ఉంటే అంటే ఏంటంటే ఒక విపత్తు ఏదైతే మెడికల్ కాలేజీల విషయాన్ని తెర మీదకి వచ్చినాక దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే భస్మాసురుడు లాగా తన హస్తం ఏదో తన మీద పెట్టుకుని చచ్చిపోయినట్టు ఇది ఒకటి తెర మీద తెచ్చి చూపించబోయారు. చివరికి అది చుట్టుకునే క్రమంలో దాన్ని మన జోగి రమేష్ అని చెప్పేసి ఒక ఎంత దుర్మార్గం ఉంటండి. ఐవీఆర్ కాల్స్ ఉంటాయి కదా, టీడీపీలు ఎప్పుడు ఒక కాల్స్ పెట్టి సర్వే చేపిస్తా ఉంటారు. దాంట్లో ప్రతి సెల్ ఫోన్ కి ఏదైతే జనార్దన్ నాయుడు చెప్పాడు అని చెప్పేసి అని వీళ్ళు ప్రాపగండ చేస్తారండి. అంటే జనం మీద బలవంతం రుద్ది జోగి రమేష్ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి కక్షలో భాగం తప్ప లెక్కల విషయంలో అయితే కల్తీ లెక్కల విషయంలో రమేష్ గారికి ఎక్కడంటే సంబంధం లేదు. జరుగుతుంది కదా, లెక్కల మొత్తం పెద్ద అవినీతి జరుగుతుంది. పెద్ద మీరు చెప్పారు కదా, బయట చేశారు కదా, మీరే చేస్తారు కదా. నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఏంటి తప్పే ఉంది కోరుకున్నాడు కదా, ఆయన అడిగాడు కదా. జోగి రమేష్ గారు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు కదా. ఎందుకంటే ఈ రోజు మీ చేతిలో ఉన్న సిట్టు కావచ్చు, మీ చేతిలో ఉన్న అధికారులు కావచ్చు, మీ మాట్లాడారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేతిలో సిట్ ఉంటే ఆ రోజు 5 సంవత్సరాల పాటు మీ చేతిలో సిట్ ఉన్నట్టే. మేము అందుకు అడుగుతున్నాం అండి. ఈ రోజు సిబిఐకి ఏమని అడుగుతున్నాడు, ఏమండి నష్టం ఏంటి? సిబిఐని అసలు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి బయటకు వస్తాయి కదా. మీరు సిబిఐలో మీ కేంద్రంలో మీరు కూడా భాగస్వామి ఉన్నారు కదా. ఎందుకంటే మీకు తెలుసు వాస్తవాలు బయటకు వస్తే వాళ్ళకి చివరికి వాళ్ళ కంట్లో వాళ్ళు పుడుచుంటాయి. కాబట్టి సిబిఐ అనేటువంటిది రావద్దని చెప్పి ఒకసారి విదేశీ గత ప్రభుత్వంలో 2014 మధ్య ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టాలంటే సిబిఐ మా పర్మిషన్ లేకుండా రావడానికి లేదని తీర్మానించారు కదా. అందువల్ల ఆయన చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థల మీద తప్ప మిగిలిన వ్యవస్థల మీద నమ్మకం లేదు. అసలు రాజ్యాంగం పరమైనటువంటి వ్యవస్థల మీద చంద్రబాబుకి ఎలాంటి నమ్మకం లేదు. అందువల్ల ఏంటంటే ఒక కక్ష జోగి రమేష్ అనేటువంటి అతన్ని ఎట్లయినా సరే జైల్లో పెట్టాలి, ఒక పైచాచి కారణాన్ని పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ అమ్మ కళ్ళల్లో, అదేవిధంగా వాళ్ళ తండ్రి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం
జోగి రమేష్ గారు ఏదైనా సరే, ఏ రీతికైనా సరే, ఎట్లయినా సరే ఈ కేసులో కల్తీ లిక్కర్ కేసులు ఏదైతే ఉందో దాంట్లో చేర్చాలనేసి అయితే జానకిరామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పడానికి ప్లాన్ జరుగుతా ఉంది. మరి ఇందాక అన్నారు కదా, ఇప్పుడు గన్నవరం నుంచి వచ్చారు, హ్యాపీగా తీసుకొచ్చారు. ఒక కస్టడీలో ఉన్నప్పుడు ఒక వాయిస్ ఏదైతే రికార్డు ఉంది ఎట్లా పట్టుకొచ్చింది అసలు అది? అంటే మీరు కావాలని చెప్పి జనం మీదకి ఒక భావాన్ని రుద్దుతున్నారు. అంటే మీ భావాన్ని మొత్తాన్ని కూడా రుద్దుతున్నారు. రుద్దే క్రమంలో వ్యవస్థలు మొత్తం వాడుకుంటున్నప్పుడు ఇక్కడ మాకు విశ్వసనీయ లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ సిద్ధపడ్డాను అన్నాడు. సిబిఐ ఎంక్వైరీ సిద్ధపడతాను నేను ఏమన్నాడు? చేయమని చెప్పండి. కేవలం ఏంటంటే వ్యక్తిగత కక్షలను పెట్టుకొని వ్యవస్థలు వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం మాత్రమే జోగి రమేష్ గారిని కల్తీ మద్యం కేసులో ఇరికిచ్చి